నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేడుకగా జరిగిన స్థానిక పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, బల్వల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిథిలం కావడంతో కొత్త ఆలయం కోసం దేవాదాయ శాఖ మంత్రిగా 1,06,00,000 మంజూరు చేయించారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అదనపు జడ్జి సికిందర్ బాషా. పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. సమ్మర్ బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ శిబిరాన్ని ప్రారంభించిన సిఐడి సిఐ రవికుమార్, జిల్లా క్రీడాధికారి రాజేష్ కుమార్. ఏపీ నీట్లో ఆదివారం జరిగే నీట్ పరీక్షా కేంద్ర నిర్వహణకు అన్ని సిద్ధం. నిర్ణీత సమయం కంటే ముందే అభ్యర్థులు ఉండాలి. తహసీల్దార్ సునీల్ కుమార్. బేముడోలు మండలంలో 10th పరీక్ష ప్రథమ శ్రేణి విద్యార్థులకు మానవతా శాఖ ఆధ్వర్యంలో గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా సత్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక 10వ వార్డు పాతూరులో వేయించేసి ఉన్న పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఉదయం 10:30 జరిగింది. స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి కుటుంబ సభ్యులచే ఆంజనేయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ ఈవో పప్పొప్పుల హరే రామ్ ప్రసాద్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఖానస ఆగమ పండితుల వాడపల్లి మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అగ్నిహోత్రం, సుందర రామానుజాచార్యుల నేతృత్వంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో భారీ అన్న సమారాధన జరిగింది. గత 3 రోజులుగా ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, పాతూరు యూత్ పాల్గొన్నారు. అతిథులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయ పునర్నిర్మాణ పనులకు తన వంతుగా 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ శిఖరం నుండి బూరెలు పోశారు. మీరందరూ వెనకొచ్చారమ్మా, దయచేసి వెనకొచ్చారు. అందరూ ఏర్పాటు చేసి ఉన్నారండి కమిటీ.
వచ్చారా మీరు అలా భయాన్ని రెండు 200 సంవత్సరాల పైన నిర్మించినటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మళ్ళీ అప్పటి నుంచి కూడా శిథిలావస్థకు చేరిపోయిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఎండోమెంట్స్లో ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మళ్ళీ తిరిగి గుడి నిర్మాణం జరగడం, ఇక్కడ పెద్దలందరూ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సమయంలో గుళ్ళు హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మితేనే మనం మాట్లాడినా మనం చేసే పనులు కూడా ప్రతిదీ కూడా తప్పు ఇది రైట్ అనే ఆలోచన మనకు వస్తుంది. ఎంతసేపు మనమే దేవుడు మనమే అధికారం ఉంది మనమే చేయాలనుకుంటే ఆ భగవంతుడు అనేవాడు లేడనే జాసకి వచ్చే టైంలో కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటో కూడా జనానికి అర్థమైంది. మరి ఆ ధర్మలో అన్నీ కూడా అన్ని దేవాలయాన్ని పునర్నిర్మాణం భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క భక్తి మరి అన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాలన్నింటికి దాతలుగా వ్యవహరించి మరి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ తాడేపూడెం పట్టణం పాతూరు వాస్తవులే కాకుండా తాడేపూడెం కాన్స్టిట్యున్సీ ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాడేపూడెం పట్టణాన్ని ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే శక్తి నాకు ఇవ్వాలని చెప్పి నా ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ భోజనాలు మొత్తం ఎవరికే సంబంధం లేకుండా మరి కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులసే అన్నదానం జరపబడుతుంది. వారి కుటుంబానికి కూడా తాడేపూడెం కాన్స్టిట్యున్సీ తరపున నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ మంచి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకున్నందుకు ఈ మంచి కార్యక్రమం చేయించినందుకు ఎప్పుడూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాతూరు అనే గ్రామం లెక్క అప్పుడు నరసింహస్వామి ఆలయం ఇక్కడ నెలకొల్పబడి ఉంది. అప్పటి నుంచి కూడా ఈ గుడి అతి ప్రాచుర్యమైన గుడి తాడేపల్లిగూడెం పట్టణంలో. మరి అలాంటి గుడిని ఇక్కడ ఉన్న పాతూరు యూత్ అలాగే ఇక్కడ పాతూరులో ఉన్న పెద్దల అందరూ కూడా సహకారంతో గుడి పునర్నిర్మాణాన్ని ఎంతో చక్కగా మరి వైభవోపేతంగా అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు నరసింహస్వామి. ఆయన గుడి ఇంత వైభవోపేతంగా నిర్మాణం చేయడం అనేది చాలా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి వేళ ఏదైతే ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు అందరికీ దాతలందరికీ ముఖ్యంగా గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ వేళ ఈ ధ్వజస్తంభం ఏర్పాటుకు కానీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు కానీ అన్న సమారాధనకు కానీ మరి గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ సహకరించడం జరిగింది. అలాగే 20 జంటలు ఇక్కడ మరి 50,000 చొప్పున వితరణ చేసి మరి ఆ డబ్బును కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి గతంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో
మరి ఇక్కడ భారీ ఎత్తున మరి 1 కోటి రూపాయలు నిధులు మరి అంటే 33 లక్షలు ఇక్కడ కట్టితే దానికి 1 కోటి చిల్లరే ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. మరి ఈరోజు మనకు పురాతన దేవాలయమైన నరసింహస్వామి దేవాలయం పాతూరులో మరి రమారమి 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కడతాం. దీన్ని నూజివీడి జమీందారులు ఇక్కడ స్థాపించారు. మరి అప్పటి నుంచి కూడా దీని ధూపదీప నైవేద్యాలు సక్రంగా జరిగే విధంగా బ్రాహ్మణ వంశానికి కూడా ఇక్కడ కొంత ఆస్తి రాసి వాళ్ళని కూడా స్థాపించడం, అలాగే దేవస్థానం కూడా 12 ఎకరాల భూమి కూడా అప్పట్లో దేవస్థానానికి జమీందారులు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ తాడేపల్లి గ్రామ అభివృద్ధితో పాటు గుడికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండి మరి కొవ్వూరు గాంధీరెడ్డి గారి సహకారంతో ఆయన తండ్రి గారు కొవ్వూరు నరసారెడ్డి గారు ఈ గుడికి ఎన్నో సౌకర్యాలు చేస్తూ మరి ఆయన ఈ గుడిని ప్రత్యేకంగా దత్తత తీసుకున్నట్టు ఎదురుగా గజస్తంభను కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ ఆయనే కట్టించి దానికి ఎంతో నిష్ఠతో పూజ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి దీన్ని పునర్నిర్మాణం చేయడానికి మరి ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరితో ధనుర్మాస పూజలో ఉన్న భక్తులు ఉన్నారో ఇంచుమించు 30-40 మంది వాళ్ళందరూ కూడా తలో ₹1,00,000 వేసుకుని మరి గుడికి దాని ద్వారా ప్రభుత్వ నిధులు కూడా తీసుకుని మరి అప్పుడున్న ప్రజాప్రతినిధుల సహకారంతో మరి పెద్ద ఎత్తున గుడిని పునర్నిర్మాణం చేయడం మరి 1,30,00,000 రామారం ఇప్పుడు ఖర్చు అయింది. ఇంకో 70-80 లక్షల ఖర్చు ఉంది దీనికి. మరి దాతల సహకారం అది కూడా ముందుకెళ్తామని ధీమాతో ఉన్నారు. పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగు విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. మరియు తాడేపల్లిగూడెంలో ఉన్న భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వస్త్రాలు సమర్పించినటువంటి ప్రభుత్వ విప్పు స్థానిక శాసనసభ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు ఆలయ నిర్వాహకులుగా ఉన్నటువంటి దోసంపూడి రమేష్ గారు, అలాగే ఇక్కడ 10 రోజుల నుంచి సుమారు నెల నుంచి కష్టపడుతున్నటువంటి బలశ్రమ గుడి, అలాగే ఉత్సవ కమిటీ, మన లక్ష్మీనరసింహస్వామి గుడి సత్సంగ కమిటీ సభ్యులకి, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి, అలాగే మండప నిర్మాణానికి సహకరించినటువంటి కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారు 10,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. స్థానిక పాతూరులో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శనివారం ఉదయం అత్యంత వేడుకగా ఆగమ పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిగింది. ఆగమ పండితులు వాడపల్లి మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యుల నేతృత్వంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో పప్పొప్పుల హరేరాం ప్రసాద్, ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. పురాతనమైన ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ ₹1,06,00,000 దేవాదాయ శాఖ నుండి నిధులు మంజూరు చేయగా 34 లక్షలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పునఃప్రతిష్టకు సహకరించిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించి భారీ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్, కల్లి శ్రీనివాస్, పప్పొప్పుల కుమారస్వామి, శ్రీరంగం మంజుబాబు, కర్రి భాస్కర్రావు, గట్టి నాగేంద్ర, నీలం సురేష్, కూచిపూడి శ్రీనివాసరావు, దోసనపూడి శ్రీనివాస్, నలగంచు రాంబాబు, గుండుమొగుల సురేష్, దాట్ల జగన్నాథరాజు, కర్రి ప్రకాష్, సిహెచ్ వెంకటరమణ, సందక విజయ్, రుద్ర విజయ్, ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి, కొలుకులూరి ధర్మరాజు, గారపాటి వీరకుమార్, బద్దాని శ్రీను, కైగాల శ్రీనివాస్, చెన్నా జనార్దన్, బోణం వీరయ్య, చామన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలు ఆలూరు తాతారారు మేము ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు స్వామి సేవలో ఉంటాడు. అగ్గిపెట్టి కావాలా? ఈ
పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. కసిపాల గోత్రం ధర్మరాజు, కసిపాల గోత్రం ధర్మరాజు, పైడిపాల గోత్రం శివకృష్ణ. ఇవాళ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే మన తాడేపల్లిగూడానికి పురాతనమైన ప్రాంతంగా పాతూరు అన్న దాంట్లోనే అర్థం. ఇది పురాతనంగా ఈ తాడేపల్లిగూడానికి మొట్టమొదటి ప్రాంతంగా లెక్క. అటువంటి పాతూరు ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరి చారిత్రక ఆధారాలతో సహా ఇక్కడ దొరికినప్పుడు ఈ ఆలయానికి ఎంతోమంది వేలాది మంది భక్తులు ఉన్నారు. దీనికి భూమి కూడా ఉంది. ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. అర్చకులకి కొంత వాళ్ళ యొక్క అర్చకత్వానికి వాళ్ళ జీవనోపాధికి కొంత భూమిని కూడా ఏర్పాటు చేసిన ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఆలయానికి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి ఉత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం, అన్ని రకాలుగా కూడా స్వామివారిని సేవించుకోవడం జరుగుతూనే ఉంది. కానీ స్వామివారు రోడ్డు కంటే ఒక 3 అడుగుల లోతులో లోపల ఉండిపోయారు. ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇక్కడ నేను ఈ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని ఎలాగైనా సరే అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ వారిని పిలిచి గుడిని అభివృద్ధి చేద్దాం, మీరు అందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్తే కమిటీ వారు అందరూ కూడా నిజంగా ఎంతో ముందుకొచ్చి గుడి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు. అక్కడికి నేను 1,06,00,000 ఇస్తే భక్తులందరూ ఒక 34 లక్షల రూపాయలు భక్తులు ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస పూజలు చేయించుకునే భక్తులందరూ ముందుకొచ్చి మేము కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటామని రావడం అన్నది నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించిందంటే, స్వామి అందరితో అనిపిస్తున్నాడు. ఇక్కడ స్వామివారి వైభవం ఇంకా ప్రబలంగా వెలగాలని ఆ లక్ష్మీనరసింహస్వామి వారు ఆశీర్వదిస్తున్నారని, ఇది ఒక ఆశీర్వాదంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి ఒక అదృష్టంగా స్వామివారు కటాక్షిస్తున్నారు అనుకుని ఈ దేవాలయాన్ని ఇంత ఉన్నతంగా ఎక్కడ ఎంత లోతు కూర్చాం, ఇది ఎంత లోతులో ఉండేది ఇది. అటువంటిది ఇంత వైభవోపేతంగా ఈ గుడి నిర్మాణం జరగడం అన్నది నిజంగా నా జన్మ ధరించిందని అనుకుంటున్నాను. ఈ ఆలయం ఎంతో ప్రతిష్ఠ చెందింది. గత 300 సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం ఈరోజు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయం ఈరోజు పునర్నిర్మాణం జరుపుకోవడం జరిగింది. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు భారీ అన్న సమారాధన ఉంది. అలాగే సాయంత్రం స్వామివారికి కళ్యాణం ఉంటుంది. అందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి తలపెట్టిన మన కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తే ఇక్కడ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలందరూ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పాతూరులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు 13 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమాలు జరిగినవి. అలాగే ఈరోజు ప్రతిష్ట అయిన అనంతరం కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులకి గొప్ప అన్న సమారాధన జరుగుతున్నది. కావున ఈ ప్రతిష్ట కార్యక్రమం వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం, జనరల్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా అదనపు కోర్టు జడ్జి షేక్ సికిందర్ బాషా ప్రారంభించారు. సీనియర్ సివిల్ జడ్జి మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ, సెక్రటరీ భూపాల్, న్యాయవాదులు కెఎస్ సూర్యచంద్రరావు, నయనాల నారాయణస్వామి, ఏపీపీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్టు ప్రాంగణంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు, బీపీ, షుగర్ ఇలాంటి చిన్న చిన్న ఈ ఆరోగ్య సమస్యల్ని పరీక్షించుకోవడానికి ఈరోజు అవకాశం ఉంది. అడ్వకేట్సు, అలాగే ఈ కోర్టు సిబ్బంది, ప్రజలు కూడా ఈరోజు ఈ క్యాంపుని ఉపయోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. గౌరవనీయులైన జిల్లా జడ్జి గారికి, సబ్ జడ్జి మేడంకి, అలాగే బార్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ విచ్చేసిన న్యాయవాదులకి, కక్షిదారులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మా జిల్లా జడ్జి గారు ఆదేశాల మేరకు, గౌరవనీయుల జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు మా బార్ అసోసియేషన్లో ఈ ఉచిత కంటి పరీక్షా శిబిరం డాక్టర్ అగర్వాల్స్ కంటి క్లినిక్ వారి ద్వారా చేపడుతోంది. మనది అందరికీ తెలుసు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో ఈ కంటి పరీక్షా శిబిరాన్ని అందరూ కూడా వినియోగించుకుని, మీరు కక్షిదారులు అవనండి, న్యాయవాదులు అవనండి, అందరూ కూడా మా స్టాఫ్ అందరూ వినియోగించుకొని ఈ యొక్క శిబిరాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన అదనపు జిల్లా జడ్జి గారికి మరియు జూనియర్ సివిల్ జడ్జి అయిన కిరణ్మయి శ్రీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయ న్యాయవాదులకి, కక్షిదారులకి మరియు మీడియా వారికి, తాడేపల్లిగూడెం ప్రజానికానికి నమస్కారం అండి. ఈరోజు కంటి పరీక్షల నిమిత్తం ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు, అదనపు జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలోని అగర్వాల్ క్లినిక్ వాళ్ళు ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ఈ న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి కంటి చూపు అనేది చాలా అవసరం. ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ చదవటం కానీ రాయటం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు ఈ ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్కి, అదనపు జిల్లా జడ్జి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గౌరవ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు అయినటువంటి షేక్ సికిందర్ బాషా గారు ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో శ్రీ అగర్వాల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ద్వారా మేము ఇక్కడ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మొత్తం న్యాయవాదులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులతో రమ్మని కంటి పరీక్షలు చేయించుకోమని, అలాగే కోర్టు సిబ్బందిని కూడా ఆహ్వానించాం. ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్లను కూడా ఆహ్వానించాం. అదేవిధంగా ఇక్కడ బీపీ, షుగరు అవి కూడా చూడటానికి జడ్జి గారు చొరవ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్తో మాట్లాడి ఇక్కడ వారికి ట్యాబ్లెట్స్ ఉచితంగా కూడా ఇచ్చేలాగా, కొంతమందికి బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇచ్చేలాగా, బలం ట్యాబ్లెట్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. జిల్లా క్రీడా సంస్థ వారి ఆధ్వర్యంలో వేసవి క్రీడా బాస్కెట్బాల్, అథ్లెటిక్ కోచింగ్ క్యాంపులను స్థానిక డాక్టర్ కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్ కడకట్టలో శనివారం ప్రారంభోత్సవం జరిగింది. కోచింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ చింతకాయల సత్యనారాయణ నిర్వహణలో ఈ క్యాంపును శనివారం ఉదయం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్రముఖ క్రీడాకారుడు ఏఎల్ఎస్ రవికుమార్ ప్రారంభించారు. అతిథులుగా జిల్లా క్రీడాధికారి రాజేష్ కుమార్, స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ నార్ని బాబాజీ, మానేపల్లి కిరణ్ కుమార్, అధ్యాపకులు లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యం కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు.
సమ్మర్ కోచ్ను సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా తయారు కావాలని అన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు క్యాంప్ కోచింగ్ ఉంటుందన్నారు. పీఏటీ చింతకాయల సత్యనారాయణ ఈ పట్టణంలో ఎంతోమందిని క్రీడాకారులుగా తీర్చిదిద్ది సుమారు 230 మందికి పైగా క్రీడల వలన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చారని కితాబునిచ్చారు. కాగా వేసవి క్యాంపులో కోచ్లుగా చింతకాయల సత్యనారాయణ, ఆశీస్ రాజులు వ్యవహరిస్తారు. ఇవాళ స్పోర్ట్స్ అంటే చాలా కామెడీలు కూడా మనం చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ పిల్లల్ని ఏం ఆడతలేదు బాబు ఇలా లావుగా ఉన్నా అంటే మా అమ్మ సెల్ ఇస్తలేదు అన్నాడు. అంటే స్పోర్ట్స్ అంటే మీకు ఇవాళ ఓన్లీ సెల్ ఫోన్లోనే ఉంటుంది, కానీ అవుట్డోర్ గేమ్స్ కంప్లీట్గా మీరు ఆఫ్ అయిపోయారు. అవుట్డోర్ గేమ్ ఎప్పటికైతే రాలేదో మీరు విటమిన్ డి తీసుకోలేరు. ఇప్పుడు ఇంతసేపు మీరు ఈ సమ్మర్లో కూడా ఇంతసేపు నుంచోగలిగారు అంటే మీరు ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి రావడం వల్ల మీకు అది ఉత్పన్నమైంది. అలాగే ఆటలంటే ఇండోర్ గేమ్సే కాదు, అవుట్డోర్ గేమ్సే కాదు. ఇప్పుడు సిఐ గారు మనకి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్. అలాగే మన ఆశీష్ కానీ వీళ్ళందరూ కూడా సార్ ఉన్నారు అంటే ఇవాళ వస్తున్నారని చెప్పారు సిఐ గారు. ఆయన పరిగెట్టని స్టేడియం లేదు, గ్రౌండ్ లేదు, అందుకొని మెడల్ లేదు. మొక్కన్న చోట నీడ ఎలా ఉంటుందో, మొక్కన్న చోట పండు ఎలా ఉంటుందో, మట్టి ఉన్న చోట మనకి ఎలా ఉంటుందో ఇదే. ఎవరైతే మట్టిలో ఆడతారో వాళ్ళకే రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. మీరు ఏసీలో ఆడితే మీకు రాదు. మట్టి మీకు ముట్టుకోండి రోజు, మీకు రెసిస్టెన్స్ పవర్ రాకపోతే చూడండి. అందరికీ కూడా జిల్లా క్రీడా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపుగా ఇదే ప్లేగ్రౌండ్లో బాస్కెట్బాలు, అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేసుకుని సమ్మర్ క్యాంపుల్లో 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 11 సంవత్సరాల్లో వచ్చి దాదాపుగా 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసుకుని 223 మంది పిల్లలు ఈ స్కూల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వాళ్ళు మా ఆడు రవికుమార్ కానీ, మా నాయుడు కానీ వీళ్ళంతా కూడా ఇవాళ మంచి మంచి పొజిషన్లో, చదువే కాదు ఆటల్లో కూడా అద్భుతంగా రాణిస్తే జీవితంలో మంచి పొజిషన్ పోవచ్చు అనేటువంటి దానికి ఉదాహరణే మా రవికుమార్. ఫిట్నెస్ ఒక ఆస్పెక్ట్. మీరు రోజు గ్రౌండ్కి రావటం వల్ల నెక్స్ట్ హెల్త్ కండిషన్స్ ఎప్పుడు స్టేబుల్గా హ్యాపీగా ఉంటారు. అండ్ కంటిన్యూ టు బీ యాక్టివ్ ఇన్ ద గ్రౌండ్. అలాగే మీ చదువుతో పాటు ఈ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు చిన్న విరామం. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఈ నెల 6న ఆదివారం నీట్ పరీక్షలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నీట్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ ఏపీ నీట్ సెంటర్ నోడల్ అధికారిగా పర్యవేక్షిస్తున్నారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, అభ్యర్థులు పరీక్షలు రాయడానికి అనువుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తహసీల్దార్ వివరించారు. పరీక్షా కేంద్రానికి ఎటువంటి లగేజీ, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదన్నారు. పట్టణ SI నాగరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో సుమారు 1020 మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ రాయడం జరుగుద్ది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి లగేజీ లేకుండా రావాలి. ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళ ఓన్ దాంట్లోనే స్టోరేజ్ చేసుకోవాలి. దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. సమ్మర్ కాబట్టి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి గారిని వీరాంజనేయులు పేర్కొన్నారు. బేముడోలు మానవతా కార్యాలయంలో 10th పబ్లిక్ పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులను మానవతా శాఖ ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు. 3 PG విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తొలుతగా మానవతా నూతన డైరీ అతిథులు ఆవిష్కరించారు. బేముడోలు మండల మానవతా అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా విద్యానిధి ఆలపాటి నాగేశ్వరరావు, తుమ్ముల ఉమామహేశ్వరరావు, రామిశెట్టి గంగాధరరావు, అప్పక రాంబాబు, గుళ్ళు నోకరాజు, పలువురు మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఎవరి ఇయర్ మరి మానసాయ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. ప్లీజ్. బేముడోలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నగదు పురస్కారాలు, అలాగే సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించే పని చేసినందుకు బేముడోలు మానవతా సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ చాలా సంతోషం. ఇంతింతై ఒటిడింతై అనే సామెతగా మరి అది ఎప్పుడో రామచంద్రారెడ్డి గారు ఈ మానవతా సంస్థను స్టార్టింగ్లో చాలా చిన్న సంస్థగా ప్రారంభించినప్పటికీ కూడా అది వేణుకుని ఈవేళ ఒక మహావృక్షమై మరి మండలమే కాదు, జిల్లానే కాదు, ఇతర జిల్లాల యావత్ రాష్ట్రం అంతా కూడా విస్తరించే కార్యక్రమం చేస్తున్నందుకు మానవతా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ మానవతా కుటుంబ సభ్యానికి, ఈ యొక్క మానవతా కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఎంతోమంది పెద్దలు, దాతలు వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈ నెల 2న అమరావతిలో జరిగిన ప్రధాని నరేంద్ర సభ అమరావతి పునఃప్రారంభం విజయవంతం కావడంపై తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ, నియోజకవర్గ జనసేన నాయకులు వేరువేరుగా హర్షం వ్యక్తం చేశారు.
వలవల బాబ్జీ మాట్లాడుతూ అమరావతిని దేశంలోనే అత్యున్నతమైన రాజధానిగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అంటూ అమరావతి సభకు తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన కూటమి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రధానికి ఆహ్వానం పలికిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం రావడం అభినందనీయమన్నారు. సభకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మనాభని మురళి, ఎరుబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు, ముప్పిడి రమేష్, జనసేన నాయకులు పుల్లాబాబి, సజ్జా సుబ్బు, నీలపాల దినేష్లు ఉన్నారు. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి రావడం శుభసూచకంగా కనపడతా ఉంది. ముఖ్యంగా నిన్న సభ నవ్వుతో భవిష్యత్తుగా జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇసగేస్తే రాలని జనం, అంటే ప్రజలకి అంత ఉత్సాహంగా నిన్న ఏర్పాట్లన్నీ మరి జరగడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాలేదు. అలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి కూడా కనపడలేదు ఎక్కడా కూడా. ఈవేళ ఏదైతే అమరావతి కోసం మనం గత 10 సంవత్సరాలుగా ఆరాటపడుతున్నామో ఆ కార్యక్రమానికి అన్ని రకాల అండదండలుగా ఉంటానని చెప్పి మోడీ గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈవేళ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే మనకి అమరావతి నగరాన్ని మరి దేశంలో ఉన్న అన్ని రాజధానులకి కూడా ధీటుగా నిలిచేలాగా ఉంటుందని చెప్పి మోడీ గారు చెప్పారు. మరి దానికి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈవేళ చాలా నిన్న జరిగిన కార్యక్రమానికి అందరూ కూడా హర్షం వెలిబుచ్చారు, ఆనందం వెలిబుచ్చారు. అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నో బస్సులు అలాగే ఎక్కడికక్కడ కార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమాలని అన్నీ మేమందరం సమిష్టిగా మా శాసనసభ్యులు అలాగే మేమందరం కూడా ఈ కార్యక్రమాలు పర్యవేక్షించి మేము ఆ మీటింగ్కి వెళ్ళి రావడం మా అదృష్టంగా భావిస్తూ అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభ అత్యంత వైభవంగా జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా జనం తరలివెళ్ళటం, ఆ సభ చాలా దిగ్విజయంగా జరగటం. ఇంకా విశేషం ఏంటంటే మా బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి విశిష్ట స్వాగతం పలకడానికి మోడీ గారికి విశిష్ట స్వాగతం పలికారు. అది మా తాడేపల్లి నియోజకవర్గానికి చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి విశిష్టత స్వాగతం పలికే వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉండటం మాకు చాలా ఆనందం కలిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఇది అమరావతి కాదు ఆదిశక్తి అని సంబోధించడం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇంకా ఆదిశక్తి అంటే ఇంకా చెప్పుకోక్కర్లేదు, అంతటి వైభవంగా అమరావతిని తీర్చిదిద్దుతానని ప్రధాని మోడీ గారే చెప్పడం అసలు ఇంకా ఆనందం కలిగిందంటే ఏంటంటే బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనమే చేయగలము, ఇది మనమే చేయాలి అనడం ఇంకా ఆనందంగా కలిగింది. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి రెండు కళ్ళు అంటాడు. వీళ్ళకు తోడు మూడో కన్నుగా మన మోడీ గారు ఉన్నారు. కనుక ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని మేము నమ్ముతున్నాం. నిన్న అమరావతిలో జరిగినటువంటి రాజధాని పునఃపరుణుల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ చాలా సక్సెస్ అయింది. మరి మన దేశ ప్రధాని శ్రీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం, మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ సక్సెస్ కావడం, అక్కడ ఎన్నో కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం చాలా ఆనందదాయకమైన సమయం ఇది. ఈ రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో మరి రాజధాని పేరు చెప్పుకోలేని స్థితిలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా
మరి చాలా ఒక రకమైనటువంటి బాధలో ఉన్న పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి రావడం, అలానే అక్కడ రాజధాని పనులు ప్రారంభించడం అందరం కూడా మనం ఈ రాష్ట్ర ప్రజలుగా మరి అదృష్టమని చెప్పాలి. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని స్వాగతం పలికే సందర్భంలో మరి అక్కడ మన శ్రీను గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం అనేది చాలా ఆనందం కలిగించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి ఎంతో ఉత్కంఠభరితంగా ఆయన యొక్క సమావేశాన్ని మంచి సక్సెస్గా జరిపించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ కూడా అమరావతిని ఒక మంచి లొకేషన్ చేయాలని, ఒక మంచి పర్యాటకదానిలా ఉండాలని, మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ముక్తకంఠంతో కూటమి సభ్యులందరూ కూడా కలిసి నిన్న లక్షలాదిగా వెళ్ళి ఆ ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. దానికి ఒకసారి మా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున, మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు తరఫున మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు స్థానిక 29వ వార్డులో కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి శనివారం వార్డు బాట నిర్వహించారు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముప్పటి సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అమలాపురపు వెంకన్న, రౌతు సోమరాజు, లేలా సుబ్బారావు, వార్డు జనసేన ఇన్ఛార్జ్ కిషోర్, చిట్టిబాబు, తామరాడ చిన్న, విజ్ఞాడ అనిల్ కుమార్, లక్ష్మణ్, సందక రమణ సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీల వల్ల పరిశీలించారు. సేకరించిన సమస్యలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. బాగుంటుంది వాటర్ మొన్న వచ్చిందంటే ఆనందం. అమ్మ ఎమ్మెల్యే గారు ఒకటే అడుగుతున్నారు, సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటర్ ఇది కూడా బాగా వెళ్తుంది. సురేష్ గారు చూసాను చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా మరి జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 27వ వార్డులో మరి ఈరోజు రామాలయం దగ్గర నుంచి మరి ప్రతి వార్డు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటని అడగడం జరిగింది. డోర్ టు డోర్ తిరుగుతుంటే ఒకటే మాట, అప్పుడు చైర్మన్గా ఉండగా ఆయన చేసిన అభివృద్ధి, తర్వాత మళ్ళీ ఇక్కడ అభివృద్ధి అనేది కనబడలా. కానీ మళ్ళీ 9 నెలల నుంచి కూడా మాకు వాటర్ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఏదైతే ఈ లైట్లు కానీ బాగానే వెలుగుతున్నాయని చెప్పి అంటున్నారు 70%. కనుక 30%లో పైపులు చాలా దుక్కున్న వాటర్ రావట్లేదు అనేది చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆ పైప్ లైన్ల కోసం వెంటనే ఇక్కడ మేము సచివాలయ సిబ్బందిని వాళ్ళను కూడా చెప్పడం జరిగింది, వాళ్ళందరూ రాసుకోవడం జరిగింది. కంపల్సరీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. కమిషనర్ గారు కూడా మరి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకి కమిషనర్ గారు కూడా, అధికారులు కూడా బాగా స్పందించి వెంటనే సమస్యలు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా చెప్పి 27వ వార్డులో ఓన్లీ ఒక సమస్యలు ఏంటంటే ఏదైతే వాటర్ రావట్లే, ఆ వాటర్ రావట్లేదనే ఇబ్బంది కొన్ని హౌసుల దగ్గర ఉన్నాయి. ఆ హౌసుల దగ్గరికి కంపల్సరీగా పేర్లు రాసుకున్న అన్నిది కూడా ఆ వార్డులో వాటర్ వచ్చేలాగా, రాలేని పరిస్థితుల్లో ఇప్పుడు మట్టికి వాటర్ ట్యాంక్ పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇవి ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి నిరంతరం రోజుకో 3 రోజులకైనా సరే వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించినప్పుడే మన ఎన్డీఏ కూటమి మీద మనందరికీ కూడా అభిమానం ఉంటుంది. సుమారుగా పండగ వాతావరణంలో ఇవాళ వార్డు బాట జరిగింది. వార్డులో కూడా వర్తనపల్లి కాశీ గారికి, కూటమి సభ్యులకి అందరూ కూడా అక్కడ జరుగుతున్న మురుగు విషయాలు అయితే ఏంటి, వాటర్ సమస్యలు ఉన్నాయి అక్కడక్కడ అయ్యి మరి కూలంకషంగా వర్తనపల్లి కాశీ గారికి, కూటమి నాయకులకి వాళ్ళు వివరించడం జరిగింది. మరి దీన్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రియమిత్రుడు వర్తనపల్లి కాశీ గారు మరి ఈ సమస్యల్ని, వార్డు సమస్యలను పరిష్కరించారని, అలాగే ఇక్కడ ఈ వార్డులో మరి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మరి వెంకన్న గారు కానీ, నాకు కానీ, మరి చిట్టిబాబు గారు కానీ ఇంకా ఎవరికైనా వివరించినట్లయితే మేము బొలిశెట్టి శ్రీని గారు మన శాసనసభ్యులు, అలాగే జనసేన అధ్యక్షులు కాశీ గారు, మరి ఈ టౌన్ ఈ పట్టణం అంతా కూడా ఈ 35 వార్డులో ప్రతిరోజు కూడా వార్డు బాటాని పెట్టి ఆయన మరి బొలిశెట్టి శ్రీని గారి తరఫున ఆయన
రిప్రజెంటేటివ్గా ఈ పాదయాత్రగా ఇది వార్డు బాట చేస్తున్నారు. 7వ వార్డులో అధ్యక్ష శ్రీని గారి ఆదేశాల మేరకు వార్డు బాట జరుపు జరిగింది. ముందుగా వార్డులో సమస్యలు పరిష్కరించినందుకు కాసన్నయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్డులో ఎక్కువగా సమస్య ఉన్నది వాటర్ ప్రాబ్లం అని చెప్పి మొత్తం వార్డులో చెప్పారు. వాళ్ళందరికీ త్వరలోనే మీకు ఈ వార్డులోని మీకు వాటర్ సమస్య లేకుండా చేస్తామని మీకు వీళ్ళందరి ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తున్నాను. 10వ తరగతి సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 19 నుండి 28 వరకు జరగనున్నాయని స్థానిక తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ తెలిపారు. మార్చిలో రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మార్చి 2025లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఫలితాలు మొన్న ఏప్రిల్ 23వ తేదీన రావడం జరిగింది. అందులో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి ప్రభుత్వం అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ పరీక్షలు ఈ నెల అంటే మే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఫీజులు ఫైన్ లేకుండా మొన్న ఏప్రిల్ 30వ తేదీతోటి పూర్తయింది. ఇంకా ఎవరైనా కట్టకుండా ఫీజు చెల్లించకుండా ఉన్నట్లయితే వారు ఫైన్ తోటి ఫీజు కట్టచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆ గ్రామానికి చెందిన నాయకులు శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిసి వారి చేత జాతర మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు కూటమి నాయకులు చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, ముప్పడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పైలమ్మ జాతర విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారిని శాంతింపజేయడం ద్వారా గ్రామానికి మంచి జరుగుతుందని తెలిపారు. ప్రతిపాడు గ్రామదేవత అయిన శ్రీ 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 పైళ్ళమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు మా కూటమి సభ్యులందరూ పండు, అలాగే అప్పారావు గారు, రమేష్ గారు, మిగిలిన సన్నిహితులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి అతి వైభవంగా చేయడానికి గ్రామస్తులందరూ కంకణబద్ధులై ఉన్న సందర్భంగా ఇది కూడా మా కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని, అలాగే గ్రామస్తులందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి మరి ఆ అమ్మవారి ఆశీర్వచనాలతోటి ఆ అమ్మవారి మరి ఆ ప్రత్తిపాడు గ్రామాన్ని చల్లగా చూడడానికి మరి అక్కడ కనకదుర్గమ్మ తల్లి కూడా ఉంది. మరి ఈవేళ ప్రత్తిపాడు గ్రామం అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని రకాల మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్తిపాడు గ్రామ దేవత అయిన శ్రీ 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 పైలమ్మ తల్లి వారి అమ్మవారి జాతర ఈ సంవత్సరం చేయడానికి గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు. దానికి మనకి మే నెల 8వ తారీఖు నుంచి జాతర మహోత్సవం మొదలయ్యి 25వ తారీఖు వరకు కూడా జరుపుకుంటాం. దీని సందర్భంగా మన తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన వలవల బాబ్జీ గారిని మనం కలవడానికి ఈ పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాము. ఆయన్ని అలాగే ఈ జాతర సందర్భంగా ఆయన్ని గుడి దగ్గర ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. బేముడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో పద్దాలమ్మ వెంకమ్మ సంబరాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవార్ల మేలుకొలుపు ఘనంగా జరిగింది. శనివారం ఉదయం గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు పద్దాల వెంకమ్మ, గంగానమ్మ అమ్మవార్లకు జలాభిషేకం చేశారు. సాయంత్రం గరగ నృత్యాలు, మేళతాళాలతో గణాచారులు గ్రామ సంచారం నిర్వహించారు. గ్రామస్తులు రామిశెట్టి బుజ్జి గోపాల్, రామిశెట్టి రమణయ్య, రత్నారావు మాట్లాడారు. ఆదివారం అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పిస్తామని తెలిపారు. సంబర మహోత్సవాలను వివరించారు.
భీమడోలు శివారు వడ్లపట్ల గ్రామం అండి, అమరిపేట పంచాయతీ. మాకు ఈ గ్రామంలో సుమారుగా ఉన్న జనాభాలో 60%, 60% పైగా రామశెట్టి వారే ఉంటారు ఇక్కడ. మరి మాకు 5 సంవత్సరాలకు ఒకసారి మా ఆడపడుసు అయినటువంటి రామశెట్టి వారి ఆడపడుసు అయినటువంటి పద్దాల ఇంకమ్మకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 7వ తారీఖున సరివిడి పానకాలు పోసుకుంటాం. మరి 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపు అంటాం దీన్ని, పద్దాల ఇంకమ్మ కొలుపు అని సంబరం చేసి 3 రోజుల కార్యక్రమం. మరి శుక్రవారం రోజున నిన్న మేలు కొలిపి, మరి శనివారం ఉదయాన్నే అమ్మవారికి గంగానమ్మ వారికి మా గ్రామదేవత గంగానమ్మకి పద్దాల ఇంకమ్మకి కూడా మా ఊరి అందరి ఆడపడుచులతోటి స్నానం చేయించి జలాభిషేకం, మధ్యాహ్నం నుంచి మరి మేళతాళాలతోటి కొలుపుగా కొలుస్తూ సంబరం చేస్తూ, మరి ఏదైతే సాయంత్రానికి అమ్మవారి గుడి దగ్గర బొమ్మ వేసి అమ్మవారి చరిత్ర అంతా కథగా చెప్పడం జరుగుతుంది మా ఊరి ఆడపడుచులందరికీ. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డులోని శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన కాళ్లకూరి కుసుమ హరినాథ్, లక్ష్మీ దంపతులు ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మురళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శనివారం అన్న సమారాధనకు దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక సుబ్బారావుపేట గూగులవీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి ఉదయం స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం పులిహార వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ కాళ్ళకూరి కుసుమారినాథ్ శ్రీమతి లక్ష్మీ దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆలయం నందు ఏ కార్యక్రమం జరిగినా సరే మేము ఉన్నామంటూ వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ ఈ దంపతులు ఇచ్చి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ జ్ఞాన సరస్వతం వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాల దంపతులు మరెన్నో చేయాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ ఇచ్చి సహకరించే దాతలు ఉంటే ఆలయ అర్చకులకు కానీ లేదా కమిటీ వారికి కానీ అందజేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమం ఎవరింట్లో అయినా సరే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అలాగే పెద్దల జ్ఞాపకార్థం కానీ ఎవరైనా భోజనాలు పెట్టుకుని దాత ఎవరైనా ఉంటే మీ యొక్క పేర్లను ముందుగా 2 వారాల ముందుగానే కమిటీ వారికి తెలియజేసి డైరీలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారావుపేట 5వ వార్డులో ఉన్న శ్రీనివాస రామాలయంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా స్వామి అనుగ్రహాన్ని అనుభూతిని పొందిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా ఒకండి. నేను గమనించింది ఏదైనా సరే ఒక కోరిక ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటే ఇంటికి వెళ్ళేసరికి కోరిక తీరిపోతుంది. అలా అనుభవాలు జరిగాయి. మరి ఇంత చక్కటి ఆలయం మరి మనకి ఇంత దగ్గరలో వచ్చేవడం నిజంగా మన యొక్క అదృష్టం, స్వామి యొక్క అనుగ్రహం. దాని చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న కమిటీ సభ్యులకి మరింత అనుగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాలని, వాళ్ళు ఇలాంటి దైవ కార్యాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఉదయమే ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శనివారం నవరత్నాల టీం సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. ఈ శనివారం 355వ శనివారంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు స్వర్గీయ పద్మనాభుని లక్ష్మీకాంతం సంవత్సరీకం సందర్భంగా వారి కుమారుడు పద్మనాభుని వెంకట రమేష్, గీతా వాణిల దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. నవరత్నాల టీం సభ్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. మన తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద చేసి ఉన్న ఈ మనిషికి అంజయ్య లక్ష్మీకాంతమ్మ గారి దంపతులచే 1972 నుంచి ప్రతిష్ఠించిన స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు వైచారిక దీక్షతో వైశాఖ ప్రకారంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 53 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 8వ తారీఖు సాయంకాలం అంకురార్పణ, ధ్వజారోహణ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది.
అలాగే 11వ తేదీ ఆదివారం ఉదయం సాయంకాలం 7:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తమాసి అందరూ వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కళ్యాణాన్ని తిరగలించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాను. హరే శ్రీనివాస వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 355వ వారానికి చేరుతుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, హైదరాబాద్ నివాసులు పద్మనాభుని లక్ష్మీకాంతం గారి సంవత్సరీకం సందర్భంగా వారి కుమారుడు పద్మనాభుని వెంకట రమేష్ గారు, గీతావాణి దంపతులు ఈరోజు అన్నదానాన్ని సహకరించారు. అలాగే మాకు వారం వారం వాటర్ టిన్స్ ఇస్తున్నారు. వారు కట్టా రాము గారు వారి సంవత్సరాల సందర్భంగా వారి కుమారుడు విజయ్ కుమార్ గారు ఈరోజు ఒక 100 బూళ్ళు తీసుకొచ్చి మాకు అన్నదానంలో వడ్డించారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించుకోవాలని గ్రంథాలయాధికారి వానపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు భాగంగా రిసోర్స్ పర్సన్స్ ప్రతి వీరాస్వామి శనివారం పిల్లలకు కథలు చెప్పారు. జనార్దన్ రావు పిల్లలకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కుప్పెళ్ల శ్రీనివాసరావు విద్యార్థులకు సంగీతం, నృత్యం, కళలు గురించి వివరించారు. గరికిపాటి బాపయ్య శర్మ జనరల్ నాలెడ్జ్ చెప్పారు. వారానికి ఒకసారి రిసోర్స్ చెప్పిన వాటిపై పోటీలు నిర్వహించి బహుమతులను ముగింపు కార్యక్రమంలో అందజేస్తామని లైబ్రరీ మాస్టర్ వి శ్రీనివాసరావు తెలిపారు. దోమకాటు ఆరోగ్యానికి చేటు అని దోమల నివారణకు ఫ్రైడే డ్రైడే పాటించాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. గణపవరం పిహెచ్సి పరిధిలోని సరిపల్లి గ్రామంలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజెనిక్ కార్యక్రమాలను శనివారం పరిశీలించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ విల్సన్ బాబు, ఆరోగ్య కార్యకర్తలు మంగవేణి, ప్రేమలత, సరోజిని, ఆరోగ్య సహాయకులు ఎం మోహన్, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.